హాయ్ విను. ప్రాబ్లమ్స్ మనందరి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేది క్వైట్ కామన్, అందరికీ ఉంటాయి కదా అండి. సో ప్రాబ్లమ్స్ అంటే మనం చాలా డిప్రెషన్లో ఉంటాం, బాధపడతాం, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశారు కదా, ఆ ఒక చిన్న టంబ్లర్, చెంబు అంటారు తెలుగులో, దాన్ని బయటకు తీస్తానికి ఆ గ్రిల్లోంచి తీయడానికి చూస్తున్నాడు, అవ్వట్లేదు. సో ఇది తీయటం కుదురుతుందా కుదరదా ఒకసారి మీరు ఆలోచించండి అండి. ఈ వీడియో మళ్ళీ చూపిస్తున్నాను, ఒక్కసారి యూజ్ చేయండి. అది వస్తుందా బయటికి, రాదా అన్నది. సో మనలో చాలామంది చెప్తాం అది రాదు అని. కాకపోతే ఈ వీడియో నేను ప్లే చేస్తున్నాను చూడండి. అబ్బాయి ఏం చేశాడో చూసారా, దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు. సో దిస్ ఇస్ ఇట్ అండి. ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేంటంటే ఆలోచన. మనం డిఫరెంట్గా ఆలోచించినట్లయితే, మనం ఒక్కసారి ఆగి ఆలోచించినట్లయితే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఏంటంటే మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే మనం డిప్రెస్ అయిపోతాం, మన మైండ్ని మనం డిఫరెంట్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఒక దాని మీద ఫోకస్ చేయలేకుండా ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం ఒక ఫోకస్ని ఆ ప్రాబ్లం మీద ఉంచి దాని యొక్క సొల్యూషన్ మీద మనం ఫోకస్ చేసి నేరో డౌన్ చేసినట్లయితే ఈ యొక్క టంబ్లర్ ఎలా బయటకు వచ్చిందో అలాగ ప్రాబ్లం నుంచి మనం బయటికి రాగలం అనమాట. ఇంకోటి, ఈ వీడియో ముగించే ముందు నేను ఒక విషయం చెప్తాను. జీవితంలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనొద్దు ప్లీజ్, దాన్ని ఒక ఛాలెంజ్ అనండి. ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరికినట్లే. సో ఛాలెంజెస్ని ఎప్పుడు ఇన్వైట్ చేయండి. ఎప్పుడైతే ఈ వీడియోలో చూసాం కదా, ఈ ఛాలెంజ్ ఎంత క్రియేటివ్గా ఉంది చూసారు కదా, మీ జీవితంలో ఉండే ప్రతి ఛాలెంజ్ని ఇలా ఛేదించగలరు అనమాట. హ్యాపీ లివింగ్.